నమస్తే మేడం. రోజు రోజుకి బస్ అనేది పెరిగిపోతా ఉంది. సినిమా కోసం కాంట్ వెయిట్ అని చెప్పేసి ట్రైనింగ్ లో నడుస్తా ఉంది. ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు అది డివోషనల్ మూవీ కాబట్టి ఆల్రెడీ మన రవితేజ గారు మాస్ మహారాజా అంటే తెలిసిందే మీకు. ఇదే కృష్ణానగర్లో ఎన్నో కష్టాలు పడుతూ ఏదో ఏ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా అంటే జేబులో ₹1 లేకోకుండా ఇదే కృష్ణానగర్ వీధిలో ఇదే మంగమ్మ చికెన్ సెంటర్లో తింటూ ఎవరు సపోర్ట్ లేకోకుండా ఎదిగినటువంటి వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ్. ఇప్పుడు ఏదో డివోషనల్ గా వస్తున్నాడు. మీరు అంటున్నారు ఇరుముడి అంటున్నారు, ఇరుముడిలోనే ఉంది కదా మనం ఎంత నిష్ఠగా ఉండాలి. ప్రతి ఒక్కటి రవితేజ్ గారు ఆల్రెడీ పాలిస్తున్నారు. అతనికి ఇది ఇంకా అన్నమయ్యకి మన నాగార్జున గారికి అన్నమయ్య ఏ విధంగా హిట్ ఇచ్చిందో అదే విధంగా మన మాస్ మహారాజా రవితేజ్ గారికి మన టాలీవుడ్లోనే కాదు ఏ రేంజ్ లోనే కానీ మంచి విజయాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. సో అయితే ఈ సినిమా కమ్బ్యాక్ అంటున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ట్రైలర్ లో ఆ పాపతో ఉన్న సన్నివేశాలు కానీ, తర్వాత మందు మానేతో మారడం కానీ చూస్తుంటే విక్రమార్కుడుని తలపించేలా కనిపిస్తుంది. సెంటిమెంట్ వర్కౌట్ ఎక్కువ అంటారా మేడం? ఇప్పుడు కథానుసారంగా చెప్తే మనకి ఇక్కడ విక్రమార్కుడా, ఇక్కడ బెంగాల్ టైగరా ఆ మూవీస్ కాదు. జనాలకు చేరువైతే స్టోరీ నచ్చితే అది అన్నమయ్య మనం స్టార్టింగ్ మన పుష్ప 1 పుష్ప 2 అనుకున్నాం. స్టార్టింగ్ ఏమీ లేదు మూవీలో చూస్తే, టెంపర్ గానే అంతే. ఈ మూవీ గానే అంతే. జనాలకు చేరువైతే ఖచ్చితంగా ఆదరిస్తారు, చూస్తారు. ఒక డివోషనల్ మూవీ కాబట్టి ఆ నాగార్జున గారు అన్నమయ్య ఏ విధంగా మనకి మంచి ఇచ్చిందో అదే విధంగా మన మణికంఠ స్వామి రూపంలో ఏ రూపంలో కానీ నాగార్జున అదే రూపంలో మన రవితేజ గారికి మంచి విజయాన్ని అందుకోవాలని అదే కృష్ణ కళాకారునిగా కోరుతున్నాను. మేడం హైప్ అనేది ఒకరు చెప్తే కాదు ఇంకోటి కాదు మేడం. జనాలకు ఆ మూవీ జనాలకు మూవీ నచ్చితే చేరువైతే కథానుసారంగా బాగా నచ్చితే ఎటువంటి మూవీ అయినా సక్సెస్ అవుతుంది. అందులో ఆల్రెడీ వాల్ పోస్టర్ మీద రవితేజ గారి బొమ్మ కనబడితేనే చూస్తారు. అందులో ఎంతో మంది మాలలు వేస్తుంటారు నిష్ఠానుసారంగా. అందులో ఇది ఒకటి మన రవితేజ గారు మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను నేను. అయితే కొత్తగా ఇదే సమయంలో ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు ధరించడము, సో ఇది ప్లస్ అవుతుంది అంటారా? 100%. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద మూవీ తీసుకుంటే కన్నా మన కర్ణాటకలో శివరాజ్ కుమార్ గారిని తీసుకున్నారు. మన కర్ణాటక రేంజ్ ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు సినిమాలు కర్ణాటక ఆడాలంటే ఎవరు అన్ని అసలుకి అది మన బుచ్చిబాబు గారు ఆలోచించి మన కర్ణాటకలో ఆల్రెడీ శివరాజ్ కుమార్ గారిని తీసుకొని మంచి హిట్ అందించుకున్నారు అనమాట. అలాగే మన ఇరుముడి అనేది ప్రతి ఒక్కరు మాల అనేది ఎంతో నిష్ఠలతో ఎంతో దేవుని తలుచుకుంటూ ఏదో పంబా నది ఎక్కడికో తలుచుకుంటూ పోతారు. అదేవిధంగా ఎంతో నిష్ఠ నియమాలతో పాటించేటువంటి ఆ దేవ సన్నిధిలో ప్రతి ఒక్కరు మన ఇరుముడి మూవీ ఖచ్చితంగా అయితే ఆదరిస్తారు మేడం. అది నీకు ఎందుకంటే ఒక ఫైట్లు ఒక రొమాన్సింగ్స్ ఐటమ్ సాంగ్స్ ఉండాల్సిన అవసరం ఆ మూవీ లేడా. మూవీ నచ్చితే జనాలకు చేరువైతే అది డివోషనల్ మూవీ కానీ ఏ మూవీ అయినా కానీ ఖచ్చితంగా జనాలు అయితే ఆదరిస్తారు మేడం.